క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించు వారందరూ హింస పొందుదురు. దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక. ప్రియ సంగమా, పౌలు గారు తన శిష్యుడైన తిమోతికి తన లేఖ ద్వారా రాసిన మాటను ఈరోజు దేవుని మాటగా మన ముందు ఉంచబడి ఉన్నది. ఇందులో రెండు విషయాలు మనకు కనిపిస్తూ ఉన్నవి. ఈ చదవబడిన మాట ఒకటే వచనాన్ని మనము చదువుకొని ఉన్నాం, కానీ అందులో రెండు విషయాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అవి ఏమిటంటే, ఒకటి నిశ్చయం, రెండవది నిశ్చయత. ఈ రెండు వినడానికి ఒకేలా ఉన్నా వాటిని అర్థం చేసినట్లయితే వాటిలో తేడాను మనము గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. నిశ్చయము అంటే ఏమిటంటే, మనము తీసుకోవలసిన ఒక నిర్ణయంగా మనము అర్థం చేయాలి. అలాగే మనము ఏర్పరచుకోవలసిన ఒక విధానంగా దాన్ని మనము అర్థం చేయాలి. మనము జీవించవలసిన ఒక పద్ధతిగా మనం దాన్ని అర్థం చేయవలసిన అవసరం ఉంది. అదే ఈరోజు మనందరి నిశ్చయంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇది మనమే నిర్ణయించుకోవలసిన అంశం. ఈ నిశ్చయము ఇంకెవరో మన కోసము నిశ్చయించబడినది కాదు. ఈ నిశ్చయము మనకు మనమే, ఎవరికి వారమే ఒక నిశ్చయం తీసుకోవలసిన అవసరం, విషయం. ఇందులో మనకు పూర్తి స్వేచ్ఛ ఉంది. ఇది ఎవరి బలవంతం మీదనో మనము ఒక నిశ్చయానికి రావలసిన వారమై ఉండకూడదు. ఇది మనం ఇష్టపూర్వకంగా, మనపూర్వకంగా మనము ఒక నిశ్చయాన్ని తీసుకోవలసిన అవసరం ఉంది. దీని పూర్తి బాధ్యత మనమే తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది బలవంతంగా ఎవరో మన మీద రుద్దబడేది కాదు. ఎవరికి వారు ఆలోచించి అన్ని రకాలుగా విచారించి ఒక తీసుకోవలసిన ఒక నిర్ణయముగా మనం ఇక్కడ అర్థం చేయాలి. ఇది నిశ్చయం. రెండవది మనం చూసినట్లయితే నిశ్చయత. ఇది మనకు సంబంధం లేని విషయం. ఇది దేవునికి సంబంధించినది. ఈ నిశ్చయత అయితే ఆయన ఆల్రెడీ ఏర్పాటు చేసి ఉన్నాడు, నిశ్చయించి ఉన్నాడు. ఇది తప్పక జరుగుతుంది. ఇందులో ఎలాంటి మార్పులు ఉండవు. ఇది ఎలా జరుగుతుంది అనేది నీవు తీసుకున్న నిశ్చయం మీద ఆధారపడి ఉంటూ ఉంది. అందుకనే ఈరోజు దేవుడు ఈ మాటను మనకు చూపిస్తూ ఉన్నారు. ఈరోజు మన ఆత్మీయ జీవితంలో ఎలాంటి నిశ్చయాన్ని మనము కలిగి ఉన్నాం, దానికి మనం కలిగి ఉన్న నిశ్చయానికి ఎలాంటి నిశ్చయతను మనము పొందుకుంటాం అనేది ఇక్కడ మనము అర్థం చేయవలసిన అవసరం ఉంది. ఇక్కడ మన ముందున్న నిశ్చయం ఏమిటంటే, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకడం. ఇది దేవుని వాక్యము మనకు చూపిస్తూ ఉంది. మనమందరము ఈరోజు తీసుకోవలసిన ఒక నిశ్చయం ఏమిటి అంటే, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకడం. ఈ నిశ్చయానికి మనం ఎప్పుడైతే వస్తామో అప్పుడు నిశ్చయత, దేవుని నిశ్చయత ఏం చెబుతుంది అంటే, అలా బ్రతికిన వారందరూ హింస పొందుతారు. నీవు, నేను, మనమందరము విశ్వాసులందరూ తీసుకోవలసిన ఒక నిశ్చయాన్ని, దానికి పొందవలసిన నిశ్చయతను దేవుడు ఈరోజు మన ముందు ఉంచి ఉన్నారు. అది క్రీస్తు యేసునందు సద్భక్తితో జీవించడం.
ఎవరైతే ఆ నిర్ణయం తీసుకొని ముందుకు నడుస్తారో, తమ ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తారో, వారికి నిశ్చయంగా హింస అయితే దొరుకుతుంది, శ్రమలు అయితే ఉంటాయి. ఇది దేవుడు మన అందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఇది అందరికీ ఒకేలా ఉండకపోవచ్చు. వారి వారి ప్రదేశాలను బట్టి, వారి వారి సమయాలను బట్టి, ఆయా వ్యక్తులను బట్టి ఈ హింసలు ఉండవచ్చు, శ్రమలు ఉండవచ్చు, కష్టాలు ఉండవచ్చు. కానీ ఇది అందరికీ ఒకేలాగా ఉంటాయని చెప్పడం లేదు దేవుడు. వేరువేరుగా ఉండవచ్చు. ఆ హింస అనేది కేవలం శారీరకంగానే కాదు, మానసికంగా కూడా మనము పొందవలసిన అవసరం ఉంది. సామాజికంగా కూడా మనము ఆ శ్రమలను, ఆ హింసను పొందవలసిన అవసరాన్ని దేవుడు చూపిస్తూ ఉన్నారు. ఇది ఏ రూపంలో ఉన్నప్పటికీ ఏదో ఒక రకంగా, ఏదో ఒక సమయంలో మనమందరము ఎవరమైతే క్రీస్తునందు సద్భక్తితో బ్రతకాలని ఒక నిశ్చయం తీసుకొని ఉన్నారో వారందరూ అనుభవించక తప్పదు. ఇది మనము అర్థం చేయవలసిన అవసరం ఉంది. ఈ పరిస్థితిని మనము దాటకుండా మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించలేము. ఎందుకంటే ఇది దేవుని నిశ్చయత. ఇది మార్పు లేనిది, ఇది మార్చబడనిది. శ్రమల గుండా సాగేదే క్రైస్తవ జీవితం అని మనం ఎన్నోసార్లు విని ఉన్నాము, చదివి ఉన్నాము. అలాగే ఎన్నో లేఖనాలు దీనిని బహిర్గతం చేస్తున్నాయి. స్వయంగా యేసు ప్రభు వారి మాటలలో మనము చూసినట్లయితే మనము దానిని ఇంకా రూఢీపరుచుకోవడానికి మనము వీలవుతూ ఉంది. ఇక్కడ మనం చూసినట్లయితే యేసయ్య చెప్పిన మాటలను ఒకసారి చూసినట్లయితే కొన్ని మాటలను మనము ఈరోజు గమనిస్తాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 22వ వచనం, మాథ్యూ 10:22. మాథ్యూ 10:22, మత్తయి సువార్త 10వ అధ్యాయము 22వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు, అంతము వరకును సహించిన వాడు రక్షించబడును. ఇక్కడ దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. సంగమా, మీరు నా నామము నిమిత్తము ద్వేషించబడతారు. ఎందుకంటే వారు నన్ను కూడా ద్వేషించారు. కాబట్టి నా బిడ్డగా ఉండడానికి నీవు ఈరోజు నిశ్చయం కలిగి ఉంటే వారు నిన్ను కూడా హింసిస్తారు, నిన్ను కూడా ద్వేషిస్తారు. ఇది తప్పక జరుగుతుంది. అంతము వరకు ఎవరైతే ఈ శ్రమలను, ఈ హింసలను సహించి నిలబడతారో వారు ధన్యులు అని దేవుని వాక్యం ఇక్కడ మనతో మాట్లాడుతూ ఉంది. ఇది ముందుగానే నిశ్చయించబడిన దేవుని నిశ్చయత. అలాగే మనము మత్తయి సువార్త 5వ అధ్యాయము 10, 11, 12 వచనాలు, మాథ్యూ 5, 10, 11, 12 వర్స్ ఒకసారి మనం చదివినట్టయితే, నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమున మీ ఫలము అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. ఇక్కడ కూడా దేవుని వాక్యం మనకు స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. నా నీతి నిమిత్తము అనగా నన్ను పోలి నడుచుకునేవారు, నా యందు విశ్వాసం ఉంచిన వారు,
నా ఆజ్ఞలను పాటించడానికి తమ జీవితంలో ఒక నిశ్చయాన్ని తీసుకున్నవారు. వీళ్ళైతే ఈ లోకం నుంచి మెప్పు పొందరు. ఈ లోకం వీళ్ళను మెచ్చుకోదు. వీళ్ళు నిందనే ఎదుర్కొంటారు. వీళ్ళు లోకం నుంచి మంచి మాటలను పొందడము అనేది ఒక భ్రమ. వీళ్ళు లోకం నుంచి చెడ్డ మాటలనే వాళ్ళు పొందుతారు. వాళ్ళు మీ గురించి నిజము చెప్పరు, వాళ్ళు అబద్ధాలే చెబుతారు. మిమ్మల్ని ప్రేమించరు, ద్వేషిస్తారు, హింసిస్తారు. ఇది నిశ్చయము. కానీ ఇవన్నీ సంతోషంతో, ఆనందంతో మీరు భరించవలసిన బాధ్యత ఉంది. ఎందుకంటే పరలోకంలో మీ ఫలము దీనివల్లనే అధికమవుతుంది. మీరు ఏదైతే శ్రమలను పొందుతున్నారో ఆయన నీతి నిమిత్తము, ఏదైతే హింసను పొందుతున్నారో ఆయన నీతి నిమిత్తము, అది మిమ్మల్ని పరలోక రాజ్యము చేర్చుతుంది అని దేవుని మాట మనకు ఈరోజు స్పష్టంగా తెలియజేస్తుంది. అలాగే యోహాను సువార్త 15వ అధ్యాయము 18 నుంచి 22 వచనాలను మనం చూసినట్లయితే, జాన్ 15:18-22. యోహాను సువార్త 15వ అధ్యాయము 18 నుంచి 22 వచనాలను. లోకము మిమ్మును ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మును లోకంలో నుండి ఏర్పరచుకుంటుని. అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది. దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకొనుడి. లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మును కూడా హింసింతురు. నా మాట గైకొనిన ఎడల మీ మాట కూడా గైకొందురు. అయితే వారు నన్ను పంపిన వారిని ఎరగరు గనుక నా నామము నిమిత్తము వీటినన్నింటినీ మీకు చేయుదురు. ఇక్కడ కూడా దేవుడు స్పష్టంగా చెబుతున్నారు, మీరు లోక సంబంధులు అయితే లోకం మిమ్మల్ని ప్రేమిస్తుంది. మీరు నా చేత ఏర్పరచబడిన వారు, ప్రత్యేకించబడిన వారు, నా సంబంధులైతే నన్ను ద్వేషించే లోకం మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది. ఈరోజు మన పరిస్థితి ఎలా ఉంది? లోకంచే ప్రేమించబడే స్థితిలో ఉంటూ ఉన్నామా? లోకంచే ద్వేషించబడే స్థితిలో ఉంటూ ఉన్నామా? అలాగే మనం చూసినట్లయితే ఈ లోకము తప్పకుండా మిమ్మల్ని ద్వేషిస్తుంది. ఎందుకంటే మీ యజమానిని ఆ లోకం ద్వేషిస్తుంది. ఆ యజమానికి దాసులుగా ఉన్న మిమ్మల్ని కూడా లోకము ద్వేషిస్తుంది. ఎందుకంటే దాసుడు యజమానుని కంటే గొప్పవాడు కాదనే మాటను మీరు అర్థం చేయండి అని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఇలా అనేక పర్యాయాలు ఆయన ముందుగానే తన నిశ్చయతను మనకు ఎరుక చేసి ఉన్నారు. ఇది ఇప్పుడు సడన్ గా లేకుంటే ఉన్నట్టుగా వచ్చిన స్థితి కాదు. ఇది అయితే ముందే చెప్పబడిన స్థితి, దేవుడు నిశ్చయించినది. ఇందులో ఎలాంటి మార్పు లేదు. దీనికి సిద్ధపడి మనము క్రీస్తు యందు బ్రతుకను ఉద్దేశించి నిశ్చయము మనము కలిగి ఉన్నప్పుడే ఆ ధన్యతను మనము పొందుకోగలుగుతాము. పేతురు భక్తుని మాటల్లో మనం చూసినట్లయితే 1 పేతురు 5:12-14, 1 Peter 5:12-14.
ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందంతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. ఇక్కడ ఇవన్నీ చూసి మీరు ఆశ్చర్యపడకండి. ఏదో మీకే ఒక వింత సంభవిస్తుందని మీరు అనుకోకండి. ఇవన్నీ దేవుని మహిమ నిమిత్తమే జరుగుతున్నాయి. ఇవి నీవు భరిస్తే ఆయనను మహిమపరిచే వారిగా నీవు నిలబడతావు. ఇవి నువ్వు భరించలేని స్థితిలో ఉంటే ఆయన మహిమను తగ్గించేవానిగా నువ్వు నిలబడతావు. నీవు సంతోషంతో ఇవన్నీ చేయడానికి, అనుభవించడానికి ఇష్టపడవలసిన అవసరాన్ని దేవుడు ఇక్కడ మన ముందు ఉంచి ఉన్నారు. నీవు ఆయన మహిమ కోసము శ్రమలు, నిందలు ఎదుర్కొన్నప్పుడు ఆయన తన ఆత్మను నీతో ఉంచుతానని వాగ్దానం చేసి ఉన్నారు. నీవు భయపడవద్దు అని పేతురు తన అనుభవాన్ని మనకి ఈరోజు నేర్పిస్తూ ఉన్నారు. ఎందుకంటే పేతురు జీవితాన్ని మనం ఒకసారి చూసినట్లయితే తాను ఇవన్నీ ఆచరించి చూపెట్టినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ఎన్నో శ్రమలను ఎదుర్కొన్నారు, ఎన్నో నిందలను భరించారు, చివరికి ప్రాణాలను కూడా వారు దేవుని కోసం అర్పించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు, అదే పేతురు పత్రిక మనము ఒకసారి చూసినట్లయితే 3వ అధ్యాయం 13 నుంచి 17, 1 Peter 3:13-17 ఒకసారి మనం చూసినట్లయితే, మీరు మంచి విషయములలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయువాడెవడు? మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే. వారి బెదిరింపునకు భయపడకుడి, కలవరపడకుడి. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతి వానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తు నందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడతారు. ఇలాంటి శ్రమలను, హింసలకు మీరు భయపడకండి. నిర్మలమైన మనస్సాక్షిని కలిగి మీ నిరీక్షణ గూర్చి, మీ విశ్వాసం గూర్చి, మీ నమ్మిక గూర్చి, మీరు నమ్మిన దేవుని గూర్చి ప్రశ్నించే ప్రతి వారికి సాత్వికంగా సమాధానం ఇవ్వవలసిన బాధ్యతను ఈరోజు దేవుడు మనకు గుర్తు చేస్తున్నారు. మనం చెప్పే ప్రతి మాట, మన ప్రతి ప్రవర్తన మన తండ్రిని ఎదుటి వారికి చూపెడుతుంది. సంగమా, ఈరోజు మన మాటలు ఎలా ఉంటున్నాయి, మన ప్రవర్తన ఎలా ఉంటుంది? మన మాటల ద్వారా, మన ప్రవర్తనల ద్వారా ఆ ఎదుటి వారికి మన తండ్రిని చూపించగలుగుతున్నామా? మన తండ్రిని వారి ముందు మహిమపరిచే రకంగా ఉంచగలుగుతున్నామా? లేకుంటే మన తండ్రి మహిమను తగ్గించే వారిగా మనం ఉంటున్నామా? ఒకసారి అర్థం చేయవలసిన అవసరం ఉంది. అలాగే మన అందరి హృదయాల్లో యేసయ్యను నిలుపుకొని వారికి సమాధానం చెప్పవలసిన అవసరంని దేవుడు చూపిస్తున్నారు. ఇది మన సొంత ఆలోచనతో, మన ఇష్టం ఉన్నట్టుగా సమాధానము చెప్పడానికి వీల్లేదు. ఇది మన తండ్రి అయిన యేసయ్యను మన మనసులో నిలుపుకొని ఆయనను చూపించే విధంగా, ఆయనకు మహిమకరంగా మనము సమాధానం చెప్పవలసిన వారమై ఉన్నాం. ఎప్పుడైతే మనం ఆ రీతిగా నిలబడతామో అప్పుడు మనల్ని నిందించేవారు, మనల్ని హింసించేవారు సిగ్గుపడే విధంగా నేను చేస్తానని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు.
ఈరోజు మనమందరము మనల్ని మనము పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. అటువంటి సమయం వచ్చింది. నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఈరోజు మన ముందుంది. దానికి అనుగుణంగా నడవవలసిన తరుణం ఈరోజు మన ముందుంది. మన స్థితిని మరొకసారి నిశ్చయం చేసుకోవలసిన పరిస్థితిని దేవుడు ఈరోజు మనకిస్తూ ఉన్నారు. నీవు ఏ నిశ్చయతను కలిగి ఉన్నావు, ఏ నిశ్చయాన్ని తీసుకొని ఉన్నావు, ఒకసారి మనల్ని మనం పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. క్రీస్తునందు సద్భక్తితో బ్రతికే ఉద్దేశాన్ని నువ్వు కలిగి ఉన్నావా? అలా కాకుండా ఇంకా ఏదైనా ఉద్దేశంతో నువ్వు ఆయన సన్నిధిలో చేరేవానిగా ఉంటూ ఉన్నావా? ఒక్కసారి ఆలోచించండి సంగమా. ఎందుకంటే ఆయన అనుగ్రహించే ఆ ధన్యతను పొందడానికి ఒకటే మార్గం, ఆయన యందు సద్భక్తితో జీవించాలనే ఒక నిశ్చయాన్ని కలిగి ఉండడం. ఇది లేకుండా నీవెన్ని ప్రయత్నాలు చేసినా ఆయన అనుగ్రహించే ఆ ధన్యతను పొందలేవనేది 100% నిజం. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఈరోజు క్రైస్తవుల మీద హింస పెరిగిపోతుంది. అర్థం చేయండి, ఇది ఎవరో మన మీద కావాలని చేసేది కాదు. ఇది మన తండ్రి చిత్తం ప్రకారమే జరుగుతుంది. కొలిమిలో వేసి బంగారాన్ని నిష్కల్మషంగా తయారు చేసే ప్రక్రియ ఆయన మొదలు పెట్టారు. అందుకనే ఒక మేలిమి బంగారంగా మనల్ని తయారు చేసే ప్రక్రియ మొదలయ్యింది. ఎందుకంటే ఆ మేలిమి బంగారాన్నే ఆయన తనతో పాటు ఉంచుకోవడానికి ఇష్టపడుతున్నారు. కల్మషం కలిగిన వాటిని అన్నింటినీ ఆ మంటల్లో కాల్చివేయడానికి ఆయన పని మొదలు పెట్టాడు. ఇది గ్రహించండి సంగమా. ప్రకటన 7వ అధ్యాయంలో మనము ఒక సమూహాన్ని చూస్తున్నాం. ఒకసారి ప్రకటన 7వ అధ్యాయం 9వ వచనం నుంచి 17 వరకు చూద్దాం. రెవల్యూషన్ 7:9-17. అటు తర్వాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడనూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలువబడి, సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును ఈ రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పిరి. దేవదూతలందరూ సింహాసనము చుట్టూను పెద్దల చుట్టూను ఆ 4 జీవుల చుట్టూను నిలువబడి ఉండిరి. వారు సింహాసనం ఎదుట సాష్టాంగపడి, ఆమెన్, యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రములు, మహిమయు, జ్ఞానమును, కృతజ్ఞతాస్తుతియు, ఘనతయు, శక్తియు, బలమును కలుగునుగాక అని చెప్పుచు దేవునికి నమస్కారం చేసిరి. ఆమెన్. పెద్దలలో ఒకడు, తెల్లని వస్త్రములు ధరించుకున్న వీరెవరు, ఎక్కడ నుండి వచ్చిరని నన్ను అడిగెను. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగు నాతో చెప్పెను, వీరు మహాశ్రమలలో నుండి వచ్చిన వారు. గొర్రెపిల్ల రక్తముతో తమ వస్త్రములను ఉదుక్కొని వాటిని తెలుపు చేసుకొనిరి. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయంలో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును. వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు. సూర్యుని ఎండనైనను ఏ వడగాలి అయినను వారికి తగులదు. ఏలయనగా సింహాసన మధ్య నుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కనుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. చూడండి, ఎంత గొప్ప ధన్యత కలిగిన స్థితిలో ఆ సమూహం ఉంది. ఈరోజు ఆ సమూహంలో నీవు నేను ఉండడానికి ఇష్టపడుతున్నామా? మన నిశ్చయాన్ని మనము స్పష్టపరచుకోవాల్సిన అవసరం ఉంది. క్రీస్తునందు బ్రతుక ఉద్దేశించిన నిశ్చయం ఈరోజు మనము పొందుకోవాల్సిన అవసరం ఉంది. అందుకోసం ఎటువంటి శ్రమలనైనా, ఎటువంటి హింసలనైనా
సంతోషంతో ఆనందంతో మనము స్వీకరించవలసిన అవసరం ఉంది. ఇక్కడ ఇంకొక విషయం మనం అర్థం చేయాలి. ఈరోజు మనం చూస్తున్నాం, క్రైస్తవులపై దాడులు అనేకం జరుగుతూ ఉన్నాయి, హింసలు జరుగుతున్నాయి. వాటన్నింటినీ ఒకసారి గమనించండి. ఆ హింస, ఆ శ్రమలు ఆయన మహిమ నిమిత్తం జరుగుతున్నాయా? ఈరోజు మన ఆత్మీయ జీవితంలో ఎన్నో శ్రమలను ఎదుర్కొనే వారిగా ఉంటూ ఉన్నాం, ఎన్నో బాధలను అనుభవించే వారిగా ఉంటూ ఉన్నాం. ఇవన్నీ ఆయన కోసం మనం అనుభవిస్తున్నామా? ఆయన మహిమ కోసం మనం అవన్నీ భరిస్తున్నామా? లేకుంటే మన స్వయంకృత అపరాధముల వల్ల, మన నిర్ణయాల వల్ల, మన ఆలోచనల వల్ల, మన మాటల వల్ల, మన ప్రవర్తన వల్ల ఆ హింసలను, ఆ కష్టాలను, ఆ శ్రమలను పొందేవారిగా ఉంటున్నామా? ఒక్కసారి ఆలోచించండి సంగమా. శ్రమలన్నీ ఆయనకు మహిమకరం కావు. సాతాను మనల్ని మోసం చేస్తూ ఉన్నాడు. మనం కళ్ళు తెరవవలసిన అవసరం ఉంది. దేవుని వాక్యాన్ని స్పష్టంగా మనం అర్థం చేయవలసిన అవసరం ఉంది. నా నామము నిమిత్తము, నా నీతి నిమిత్తము హింసించబడువారు ధన్యులు అని దేవుని వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతుంది. ఈ మెలకువ మనము కలిగి ఉండవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయనకు మహిమకరం కాని, ఆయనకు మహిమను చేకూర్చలేని ఏ శ్రమ అయినా, ఏ హింస అయినా, ఇంకేది అయినా అది నీకు ధన్యము కాదు, నీకు ధన్యతను చేకూర్చలేదు, అది నీకు శిక్షనే ఇస్తుంది. ఈ విషయాన్ని మనము అర్థం చేయవలసిన అవసరం ఉంది. ఆయనకు మహిమకరంగా మనం శ్రమలను పొందడానికి ఇష్టపడదాం. ప్రార్థన చేసుకుందాం.